హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. సో ఈ రోజు వీడియోలో మనం రేట్ ఆఫ్ చేంజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇది మనకు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ లోంచి మనకు మ్యాథ్స్ 1B లో ఇంటర్మీడియట్ అయిపోయి మ్యాథ్స్ 1B లో మనకు ఈ చాప్టర్ నుంచి ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా, సింపుల్ చాప్టర్ ఇది. యాక్చువల్గా చాలా అంటే చాలా సింపుల్ చాప్టర్. ఒక్కసారి మనం చిన్న చిన్న ఫార్ములాస్ని రికాల్ చేసుకుందాం. మనకి యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి మీ అందరికీ తేడా తెలుసు అని అనుకుంటున్నా. యాక్చువల్గా అది అందరికీ చాలా తెలుసు, మీకు చాలా బేసిక్ ఇది. సో డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, అలాగే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా. సో ఒక్కసారి మనం మ్యాథమెటికల్ టర్మినాలజీలో ఒకసారి మీకు చెప్తాను చూడండి. డిస్ప్లేస్మెంట్ని మనం ఎస్తో చూపిస్తాం. ఆ డిస్ప్లేస్మెంట్ అనేది మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో ఉంటుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలలో. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో ఉంటుంది. మనకు టైం అంటే టీ అనమాట. సో డిస్ప్లేస్మెంట్ ఎస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో ఉంటుంది. అయితే మనకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ చేసినట్టయితే వెలాసిటీ వస్తుంది. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే d/dt ఆఫ్ ఎస్ అనమాట. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ds/dt అని రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యాక్సిలరేషన్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు, d/dt ఆఫ్ v అని రాసుకోవచ్చు. దాన్నే మనం dv/dt అని రాసుకోవచ్చు. ఆర్ దీన్నే ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే v అంటే మనకేంటిది, v అంటే ds/dt కదా. అంటే మనం దీన్ని ఇంకొకలాగా ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం దీన్ని యాక్సిలరేషన్ని, ఇది అర్థమవుతుంది కదా, ఏరియల్ వాల్యూమ్లు అనుకుంటారేమో. ఇది వచ్చేసి వెలాసిటీ, ఇది వచ్చేసి యాక్సిలరేషన్. ఓకేనా, వెలాసిటీ, యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్ని మనం ఇంకొక విధంగా దేంట్లో డిస్ప్లేస్మెంట్లో రాసుకోవాలి అనుకుంటే d²/dt అంటే d²s/dt అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా, అంతే. జస్ట్ ఈ సింపుల్ విషయాలు తెలిస్తే సరిపోతుంది. సో ఎప్పుడైనా ఏదైనా పార్టికల్ రెస్ట్లో ఉన్నదంటే అక్కడ మనకు వెలాసిటీ అనేది 0 ఉన్నట్టు. ఓకేనా, ఇదైతే మీకు తెలిసింది ఆల్రెడీ. అలాగే మనం మ్యాథ్స్లో ఇంతకుముందు నేర్చుకున్న కొన్ని ఫార్ములాస్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనకు ఒకవేళ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, స్క్వేర్కి ఏరియా కావాలంటే మనం ఏం చేస్తాము, స్క్వేర్కి ఏరియా ఈజ్ ఈక్వల్ టు a² అంటాం. ఓకేనా, ఏరియా కావాలంటే a² అంటాం. ఒకవేళ క్యూబ్ ఉన్నట్టయితే చూడండి, జాగ్రత్తగా చూడండి, క్యూబ్ అనేది ఉంది. క్యూబ్కి మనకు గన్ షాట్ క్వశ్చన్స్కి ఏవైతే ఫార్ములాస్ యూజ్ అవుతాయో వాటినే ఒక్కసారి మీకు రీకాల్ చేస్తున్నా. క్యూబ్కి సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, అలాగే వాల్యూమ్ ఏమవుతుంది. క్యూబ్కి వాల్యూమ్ కావాలంటే సింపుల్గా a³ అని రాస్తాం. సర్ఫేస్ ఏరియా, ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే అన్నిటి యొక్క ఏరియాలు అన్నమాట. 6 ఫేసెస్ ఉంటాయి కదా. సో 6a² అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకా మనకు ఎలాంటి ఫార్ములాస్ యూజ్ అవుతాయి అంటే మనకి కోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కోన్కి ఇది రేడియస్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది హైట్ అనుకోండి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి హైట్, రేడియస్ ఉంది, హైట్ ఉంది. సో ఈ కోన్కి మనకి వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఏమవుతుంది, కోన్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 1/3 πr²h. ఓకేనా, మనకైతే గన్ షాట్ క్వశ్చన్స్కి కావాల్సిన ఇవే. ఒకవేళ సర్కిల్ గురించి మీకు తెలుసు కదా, సర్కిల్ ఉంది ఒకటి, సర్కిల్కి రేడియస్ r ఉంది. దీనికి ఏరియా ఏమని రాసుకోవచ్చు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr². ఓకేనా, సరిపోతాయిలేండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాబ్లమ్స్ చూద్దాం ఒక్కొక్కటిగా. సొల్యూషన్ కొంచెం అర్థం చేసుకోండి, క్వశ్చన్ ఏమంటున్నాడు అనేది అర్థం చేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అన్నాడు. క్యూబ్ గురించి చెప్పాను కదా ఇంతకుముందు, మీకు ఫార్ములాస్ చెప్పాను. సో ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటిది, a³. ఓకే, జస్ట్ అది గుర్తు చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 9 cubic centimeters. అంటే ఎట్ ద రేట్ అంటున్నాడంటే మనకు dv అంటున్నట్టు. వాల్యూమ్ అనేది మనకు 9 cubic, ఇక్కడ మనకు క్యూబిక్ ఇస్తాడు చూడండి, మనకు క్యూబిక్ ఇచ్చాడు అంటే అది వాల్యూమ్కి సంబంధించినవి. ఓకేనా, స్క్వేర్ సెంటీమీటర్స్ కానీ సెంటీమీటర్ స్క్వేర్ కానీ అలాంటిది ఇస్తే అది ఏరియాకి సంబంధించింది, అర్థం చేసుకోండి అది. సో మనకు dv అనేది మనకు 9 ఇచ్చాడు. సో గివెన్, ఒకసారి మనం వాటిని రాసుకుందాం. అయితే మనకు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి అయితే క్వశ్చన్ చదువుదాం. dv అనేది ఇచ్చాడు per second. ఓకే, హౌ ఫాస్ట్ ఈజ్ ద సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అంటే 6a², ఇదేమో a³ ఇదేమో 6a² ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఇస్ 10 centimeters. అంటే a అనేది కూడా ఇచ్చాడు. ఒకసారి గివెన్ డేటా మొత్తం రాసుకుందాం. గివెన్ a ఈజ్ ఈక్వల్ టు 10 centimeters కదా. a అనేది మనకు 10 centimeters ఇచ్చాడు. అలాగే ఇంకా మనకు dv అనేది ఇచ్చాడు కదా, కామా dv చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఎంత ఇచ్చాడు అంటే 9 cm³ per second అని ఇచ్చాడు.
అంతే కదా 9 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, ఏ అనేది ఉంది, డివి అనేది ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హౌ ఫాస్ట్ ఇది సర్ఫేస్ ఏరియా ఇంక్రీజింగ్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా డిఎస్, ఒకసారి ఇలా రఫ్లో రాసుకుందాం. డిఎస్ఏ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, డిఎస్ అని కూడా రాసుకోవచ్చు దాన్నే మనం. అయితే మనకి యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్లు ఇంకా వెలాసిటీలు యాక్సిలరేషన్లు ఉన్నప్పుడు అది ఎస్లు, అక్కడ విఎల్ ఏంటి ఎస్లు ఏంటి మనకు అర్థమైపోద్ది. ఇక్కడ మనకు దానికి సంబంధించింది కాదు కదా, మనకి యాక్చువల్గా సర్ఫేస్ ఏరియాలు వాల్యూమ్లకు సంబంధించింది. సో వి అంటే వాల్యూమ్ అని, ఎస్ అంటే సర్ఫేస్ ఏరియా అని క్లియర్గా అర్థమైపోద్ది. కాబట్టి డిఎస్ అని రాసుకున్నా ఏం కాదు. సో మనం డిఎస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫస్ట్ వచ్చేసి డిఎస్ కోసం మనకు సర్ఫేస్ ఏరియా ఏంటి, జస్ట్ ఒకసారి లాజిక్గా ఆలోచించండి. సర్ఫేస్ ఏరియా వచ్చేసి 6a². డిఫరెన్షియేషన్ చేస్తే డిఎస్ జస్ట్ ఇలా రాయండి. మనం ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ చేసే ప్రతి ప్రాబ్లంలో నేను చెప్పే విధంగా ఫాలో అవ్వండి. డిఫరెన్షియేషన్ అంటే డిఎస్ రాయండి చాలు. ఓకేనా, ఎస్కి డిఫరెన్షియేషన్ చేస్తే డిఎస్ 6a² అంటే ఇది ముందుకు వస్తుంది 12a అవుద్ది కదా, a² అంటే 2a అవుద్ది. ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ డిఏ అనేది అవుద్ది. ఓకేనా, సో ఇది డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 12a ఇంటూ డిఏ. మనకు డిఎస్ఏ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. డిఎస్ ఎంత అన్నాడు, జాగ్రత్తగా వింటున్నారు కదా, డిఎస్ ఎంత అంటున్నాడు. డిఎస్ చేయాలి అంటే ఏ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఓకే, నో ప్రాబ్లం. డిఏ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డిఏ అనేది దేనిలోంచి ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే డివి అనేది ఇచ్చాడు. సో వి నుంచి మనం డివిని యూజ్ చేసి డిఏని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈస్ ఏంటిది, ఏ క్యూబ్ కదా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అనేది ఏ క్యూబ్, దాన్ని మనం వి అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. అంటే మనము డివి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 3a² ఇంటూ డిఏ అని రాసుకోవచ్చు. డివి అనేది మనకు ఆల్రెడీ 9 అని ఇచ్చాడు. అంటే మనకు 9 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a² అంటే ఎంత మరి 100 అన్నట్టు. ఓకేనా, 3 ఇంటూ 100 ఇంటూ డిఏ. సో డిఏ అనేది మనకి ఏమవుతుంది అంటే therefore DA is equal to 3/100 అనేది వచ్చింది. ఓకేనా, డి అనేది వచ్చింది కదా, డిఏ అంటే చేంజ్ ఇన్. ఓకేనా, అంటే ఇదేంటిది ఇంక్రీజ్ ఇన్, మనకి ఇక్కడ ఇంక్రీజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక్రీజ్ ఇన్ సైడ్ ఈజ్ 3/100. ఓకేనా, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ 9 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది యాక్చువల్గా ఇంక్రీజ్ ఇన్ సైడ్ అంటే 3/100 సెకండ్స్, 3/100 సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చు. అంతే కదా, సైడ్ అంటే మనకి సెంటీమీటర్లలోనే కదా ఉండేది. మనం ఇలా యూనిట్స్ కూడా రాసుకుంటే బెటర్. సెంటీమీటర్ పర్ సెకండ్. ఓకేనా, చేంజ్ డి గురించి మాట్లాడుతున్నాం అంటే సెంటీమీటర్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి, సైడ్ గురించి మాట్లాడితే సెంటీమీటర్లలో, వాల్యూమ్ల గురించి మాట్లాడితే సెంటీమీటర్ క్యూబ్లలో, ఏరియాల గురించి మాట్లాడితే సెంటీమీటర్ స్క్వేర్లలో. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఎస్ కదా. సో ఇక్కడే ఫైండ్ అవుట్ చేసేసుకుందాం. ఇంకా డిఎస్ చూడండి, యాక్చువల్గా ఇది చాలా సింపుల్ క్వశ్చన్. నౌ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, నౌ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 6a² అని రాసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ చేస్తే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 12a ఇంటూ డిఏ అని రాసుకోవచ్చు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఎస్ఏ కాబట్టి 12 ఇంటూ ఏ అంటే ఎంత అని ఇచ్చాడు, మనకి 10 అని ఇచ్చాడు. అలాగే డిఏ అంటే ఎంత అని వచ్చింది, మనకు 3/100 అనేది వచ్చింది. సో 3/100 మనం ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా అని చూసినట్టయితే మనకి యాక్చువల్గా దీంతో క్యాన్సిల్ చేస్తే 36/10 వస్తుంది. 36/10 అంటే 3.6. యాక్చువల్గా 3.6 మరి యూనిట్స్ ఖచ్చితంగా రాయాలి. మనం రేట్ ఆఫ్ చేంజ్ చేస్తున్నామంటే యూనిట్స్ ఖచ్చితంగా రాయాలి. ఏం రాద్దాం చెప్పండి, సర్ఫేస్ ఏరియాలో ఉన్న చేంజ్. సో మనకు సెంటీమీటర్లలోనే కదా మొత్తం ఉంది వచ్చేసి. సో సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఏంటి, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇది మనకు ఫైనల్గా ఆన్సర్ అన్నమాట. క్లియర్ కదా, క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. దేర్ఫోర్ రాసుకోండి లాస్ట్ ఫైనల్గా, దేర్ఫోర్ increase in surface area is, therefore increase in surface area is 3.6 centimeter square per second. ఇలా రాసేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్, ఇక్కడ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ సేమ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, హౌ ఫాస్ట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ద ఎడ్జ్. ఓకేనా, మనకి యాక్చువల్గా లెంత్ ఆఫ్ అన్ ఎడ్జ్, ఇది మళ్ళీ సైడ్ 12 ఇచ్చాడు. ఇంతకుముందు ఏమి ఇచ్చాడు మరి, ఇంతకుముందు మనకు లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ అనే ఇచ్చాడా,
ఎంత ఇచ్చాడు, వెన్ ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఇస్ 10 సెంటీమీటర్స్. ఇక్కడ ఏమైనా వేరియేషన్ ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా చూడండి. కానీ మీకు కొంచెం స్పీడప్ కావడానికి నేను దీన్ని మళ్ళీ ఇది సేమ్ మోడల్ సేమ్, కాకపోతే ఇది మన గన్ షాట్ క్వశ్చనే. సో దీన్ని కూడా నేను చెప్తా, ఇది మనం మళ్ళీ ఒకసారి చేసినట్టుగా చూస్తేనే నెక్స్ట్ ఇంకా మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఏం కాదు, సేమ్గా ఉన్నది అని ఏమి అనుకోకండి. చూడండి, సో మనకి ఏమన్నాడంటే ఫస్ట్ వచ్చేసి ఏం రాసుకుందాం, గివెన్, మనకి గివెన్ డాటా రాసుకుందాం. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఎంత ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్ అన్నాడు, డివి అని ఇచ్చాడు, చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఇచ్చాడు, డివి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. ఇంకేమైనా ఇచ్చాడా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, డిఎస్ అన్నమాట. ఇది కొంచెం వీలాగా లేదు కదా, డిఆర్ లెక్క అనిపిస్తుంది, కొంచెం వీలాగా రాస్తాను ఆగండి, ఓకేనా. డివి అన్నమాట, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఎస్. సో మనకు వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ v ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని తెలుసు. డిఫరెన్షియేషన్ చేస్తే dv ఈజ్ ఈక్వల్ టు 3a² ఇంటూ dA అని తెలుసు. సో మనకు dv అనేది ఆల్రెడీ ఇచ్చాడు, 8 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ a² అంటే ఎంత మనకి 12 ఇంటూ 12, ఓకేనా. రాసేద్దాం, ఏం కాదు, 12 ఇంటూ 12 ఇంటూ ఇక్కడ dA అనేది ఉంది. సో dA ఏమైతుంది, దట్ ఇంప్లైస్ dA ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 ఉంది డివైడెడ్ బై 3 ఇంటూ 12 ఇంటూ 12. ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి, మనకి 4 2s, నెక్స్ట్ వచ్చేసి 4 3s, నెక్స్ట్ ఏంటి 2 6. సో 1/54 వచ్చింది, దట్ ఇంప్లైస్ dA ఈజ్ ఈక్వల్ టు 1/54. ఇది ఏంటి మనకు డిఫరెన్స్ ఇన్ ద సైడ్ అంటే సెంటీమీటర్ పర్ సెకండ్ అన్నమాట. డిఏ అనేది వచ్చింది, క్లియర్గా అర్థమైందా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామా. 12 అనేది ఇచ్చాడు, 8 అనేది ఇచ్చాడు, సో మనకు 3a² అనేది ఇక్కడ వస్తుంది వాల్యూమ్ కాబట్టి. ఈ 3 ఇంటూ 12 ఇంటూ 12 కిందికి పోయినట్టయితే క్యాన్సిల్ చేస్తే 4 2s 4 3s, నెక్స్ట్ వచ్చేసి 2 6, 3 ఇంటూ 3 అంటే 9, 9 6 54 వచ్చింది. ఇప్పుడు ఈ డిఏని యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకోటి ఏం రాద్దాం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ the cube is s is equal to 6a² అన్నమాట. అంటే ds మనకు కావాల్సింది ds, సో 12a ఇంటూ dA అని రాసుకోవచ్చు. సో 12 ఇంటూ a అంటే మనకు ఆల్రెడీ మళ్ళీ 12 అని ఇచ్చాడు, అంతేనా. a అంటే 12 అని ఇచ్చాడు, అలాగే dA అంటే ఎంత వచ్చింది మనకు 1/54 వచ్చింది. క్యాన్సిల్ చేయొచ్చా, ఎంత తోటి క్యాన్సిల్ చేయొచ్చు, 3 తోటి, అంతేనా. 18 కదా, 3 తోటి మనం 18s క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ ఇంకా మనకు వచ్చేసి 6 తోటి 6 3s, నెక్స్ట్ 6 2s. సో ఇంకేమైనా క్యాన్సిల్ చేయొచ్చా, చేయలేం. సో మనకి ఎంత వచ్చింది అంటే 8 డివైడెడ్ బై 3 ఎంత, ds, సో సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని ఖచ్చితంగా రాయాలి. దేర్ఫోర్ ఇంక్రీజ్ ఇన్ the area is ఎంత 8/3 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇదన్నమాట మనకు మ్యాటర్, ఇలాగే చేయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సొల్యూషన్ ఏంటి మనకి, ద డిస్ప్లేస్మెంట్ ఎస్ అంతే, ఓకే. డిస్ప్లేస్మెంట్ ని ఎస్ తోనే చూపిస్తాం. ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఇన్ t సెకండ్స్ ఈజ్ గివెన్ బై ఎస్, ఓకేనా. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకు, ఓకేనా. డిస్ప్లేస్మెంట్, ఫైండ్ ద టైమ్ వెన్ పార్టికల్ కమ్స్ టు రెస్ట్. సో నేను మీకు ఇంతకుముందే చెప్పాను, పార్టికల్ కమ్స్ టు రెస్ట్ అంటే వెలాసిటీ అనేది 0 అన్నట్టు. గివెన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇచ్చింది రాసుకుందాం. గివెన్ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు 45t ప్లస్ 11t² మైనస్ t³ అంతే కదా, 45t ప్లస్ 11t² మైనస్ t³. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇచ్చాడు, దీని నుంచి మనకు పార్టికల్ కమ్స్ టు రెస్ట్ అన్నాడు కాబట్టి ద పార్టికల్ కమ్స్ టు రెస్ట్. సో ఇఫ్ ద పార్టికల్ is in rest, then velocity is 0 కదా. పార్టికల్ కమ్స్ టు రెస్ట్ అంటే వెలాసిటీ అనేది 0, దట్ ఇంప్లైస్ v ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. v ఈజ్ నథింగ్ బట్ ఏంటిది మనకి యాక్చువల్గా v అంటే మనకి
అంతే కదా. ఫైండ్ ద టైం, టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వి అంటే డిఎస్ డివైడెడ్ బై డిటి అన్నమాట ఈజ్ ఈక్వల్ టు 0. డిఎస్ బై డిటి అంటే ఏంటి, ఎస్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్షియేషన్. సో ఏమైతుంది మనకి 45 నెక్స్ట్ ప్లస్ 22 టీ అవుద్ది. ఓకేనా, 45 ప్లస్ 22 టీ మైనస్ 3t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కొంచెం ఒక ఆర్డర్లో రాసుకుందాం మనం. సో మైనస్ని కామన్ తీసి రాసేద్దాం. అంటే 3t స్క్వేర్ మైనస్ 22t మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమైనా ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫ్యాక్టరైజేషన్ చేసినట్టయితే మనకు 45 3s ఎంత అవుతుంది, 135 అవుద్ది. ఓకేనా, 135 మనకు 22తో ఫ్యాక్టరైజేషన్ అయ్యే విధంగా కావాలి. ఎలా చేద్దాం ఆలోచించండి. 22 అంటే మనకి 135కి 15 తీసుకున్నాం అనుకోండి, 15 9s అనా, అంతే కదా, 15 9s. కానీ ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు దానంత రావట్లేదు. యాక్చువల్గా 24 వస్తుంది, కానీ మనకి ఇక్కడ 22నే కదా ఉంది. సో మనకి దానికి సెట్ అవ్వట్లేదు. మనకి 5 టేబుల్తోనైతే ఎండింగ్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో ఒకటైతే ఖచ్చితంగా 27, ఇది 3 వేద్దాం. 27తో చూసుకుంటే రెండింటిని యాడ్ చేస్తే కాదు మైనస్ చేస్తే సెట్ అవుతుంది. సో ఈ 5ని 27ని వాడదాం. మనకు మైనస్ 22 రావాలి అంటే దీనికి మైనస్ ఉండాలి, దీనికి ప్లస్ ఉండాలి. సో 3t స్క్వేర్, ఓకేనా, ప్లస్ 5t మైనస్ 27t. సో ఒకవేళ ఇలా రాసుకుందాం, మైనస్ 27t ప్లస్ 5t అని రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే క్లియర్గా అర్థమవుతుందా, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. సో మైనస్ 27t ప్లస్ 5t అనేది మనకు వచ్చింది. ఇవి రెండిట్ల నుంచి 3tని ఫస్ట్ బయటకు తీసినట్టయితే 3tని ఫస్ట్ దానిలోంచి 3tని తీస్తే t మైనస్ 9 అనమాట. అంతే కదా, t మైనస్ 9. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఏం తీద్దాము, ప్లస్ 5ని బయటికి తీసినట్టయితే ఇక్కడ కూడా t మైనస్ 9 అన్నమాట. అంటే t మైనస్ 9ని బయటికి తీస్తే 3t ప్లస్ 5 అన్నమాట ఈజ్ ఈక్వల్ టు 0. సో t మైనస్ 9 ఉంది, 3t ప్లస్ 5 ఉంది, అంటే t మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అలాగే 3t ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నమాట. అంటే t ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/3 ఒకటి వచ్చింది, t ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. అంటే ఇవి సెకండ్స్ అన్నమాట. ఓకేనా, సో ఇవి సెకండ్స్. ఎప్పుడైనా మనకు సెకండ్స్ నెగిటివ్లో ఉంటాయా అంటే మైనస్ 5/3 ఇలా నెగిటివ్లో మనకు సెకండ్స్ ఉండవు. సో సెకండ్స్ t ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. మనకు ఫైండ్ ద టైమ్ అన్నాడు. దేర్ ఫోర్ ద పార్టికల్ ఈజ్ ఇన్ రెస్ట్. ఎప్పుడు ద పార్టికల్ ఈజ్ ఇన్ రెస్ట్ వెన్ t ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్, 9 సెకండ్స్ ఉన్నప్పుడు, వెన్ t ఈజ్ ఈక్వల్ టు 9 సెకండ్స్. అంతే, సింపుల్, క్లియర్ కదా. నెక్స్ట్ మనం చూడండి, 4th క్వశ్చన్ వచ్చేసి మనకు సొల్యూషన్. సో ఇక్కడ కూడా మనకు సేమ్ డిస్ప్లేస్మెంట్లకు సంబంధించింది ఇచ్చాడు. కాకపోతే ఫైనల్గా మనల్ని ఏం అడుగుతున్నాడు, ఆల్సో ఫైండ్, ఇక్కడ అడిగాడు ఫైండ్ ద వెలాసిటీ. ఓకే, మనకు ఎస్ అనేది ఇచ్చాడా, సంథింగ్ ఇచ్చేసాడు, డైరెక్ట్ ఎస్ ఇచ్చాడు. సో ఫైండ్ ద వెలాసిటీ అంటున్నాడు, యాక్సిలరేషన్ అంటున్నాడు, ఎట్ టైం t. ఓకే, t అనే దాని దగ్గర టైంతో వెలాసిటీ యాక్సిలరేషన్ ఈజీగా డిఫరెన్షియేషన్ చేస్తే అయిపోద్ది. ఆల్సో ఫైండ్ t వెన్ యాక్సిలరేషన్ ఇస్ 0. ఇందాక పార్టికల్ ఈజ్ ఇన్ ద రెస్ట్ అంటే వెలాసిటీ ఈక్వల్ టు 0 చేసి t వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ యాక్సిలరేషన్ ఈక్వల్ టు 0 అంటే మనం యాక్సిలరేషన్ చేసిన తర్వాత ఈక్వల్ టు 0 పెట్టి t వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. అంతే కదా, ఫైండ్ టైం t వెన్ ద యాక్సిలరేషన్ ఇస్ 0. సింపుల్. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం, గివెన్ డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది 4t³ మైనస్ 3t స్క్వేర్ మైనస్ 5t మైనస్ 1. ఓకేనా, మనకు ఎస్ అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి, వెలాసిటీ చేయాలి. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఏంటిదన్నట్టు ds/dt అనమాట. అంటే మనకి ఏమవుతుంది, d/dt ఆఫ్, ఇలా రాసుకుందాం కొంచెం క్లియర్గా, d/dt ఆఫ్ 4t³ మైనస్ 3t స్క్వేర్ మైనస్ 5t మైనస్ 1. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే 12t స్క్వేర్ అవుద్ది. నెక్స్ట్ ఎంత అవుద్ది, మైనస్ 60 అవుద్ది, మైనస్ 5 అవుద్ది. ఇది మనకు వెలాసిటీ. ఓకేనా, దేర్ ఫోర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు, నీట్గా ఇలా రాసుకుందాం, దేర్ ఫోర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 12t స్క్వేర్ మైనస్ 60 మైనస్ 5. యూనిట్స్ రాయాలి కదా, మరి వెలాసిటీ రాసాం, యూనిట్స్ ఏంటి మనకి, యాక్చువల్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, ఎస్ మెజర్డ్ ఇన్ మీటర్స్. సో అన్ని మీటర్స్ అని మనకి ఇచ్చినట్టు. సో ఇంకా టైం ఏమన్నాడు, టైం ఇన్ సెకండ్స్ అన్నాడు. సో వెలాసిటీ అనేది మనకి ఏమవుద్ది, ఒకవేళ మీకు యూనిట్స్ తెలిసినట్టయితే ఇక్కడ రాసేయండి. యాక్చువల్గా మనకు అక్కడనైతే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకు రాయకపోయినా ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి,
వెలాసిటీ అనేది మనకు ఉంది. నెక్స్ట్ యాక్సలరేషన్ అనేది మనకు కావాలి కదా, యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, dv/dt అని రాసుకోవచ్చు. అంటే d/dt ఆఫ్ v అంటే ఏంటిది మరి మనకి 12t² ఇంకా -60 -5. సో ఇది డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 24t - 6 అనమాట. ఓకేనా, 24t - 6. సో ఇది మనకి యాక్సలరేషన్ వచ్చింది. therefore యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 24t - 6. ఓకే, వెలాసిటీ వచ్చింది, యాక్సలరేషన్ వచ్చింది, ఇవి రెండు అయిపోయాయి. వెలాసిటీ అయిపోయింది, యాక్సలరేషన్ అయిపోయింది. కానీ ఆల్సో ఫైండ్ t వెన్ యాక్సలరేషన్ ఈజ్ 0. సో యాక్సలరేషన్ అని 0 అనేది అన్నాడు కాబట్టి లెట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నట్టయితే మనకు 24 - 6 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఓకేనా, 24 - 6 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే therefore t ఈజ్ ఈక్వల్ టు 6/24 చేస్తాం. క్యాన్సిల్ చేస్తే 1/4 వస్తుంది. ఓకేనా, therefore t ఈజ్ ఈక్వల్ టు 1/4 సెకండ్స్ అనమాట. ఓకేనా, t ఈజ్ ఈక్వల్ టు 1/4 సెకండ్స్. అంతే సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. ఓకేనా, ఇప్పటి వరకు మనం 2 types ఆఫ్ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు ఇంకా కొంచెం డిఫరెంట్గా, ఏ కంటైనర్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ కోన్ అన్నాడు. ఒక కంటైనర్ అంట ఇన్వర్టెడ్ కోన్ లాగా ఉందంట. ఓకేనా, ఇలా ఉందనుకోండి. సో ఓకే, ఒక కంటైనర్ అంట ఇన్ ద షేప్ ఆఫ్ ఇన్వర్టెడ్ కోన్, అంటే ఇన్వర్టెడ్ కోన్ అంటే ఇలా. ఓకేనా, సో కోన్ అంటే మామూలుగా ఇట్లా కిందికి ఇట్లా బోర్లో పెడతాం కదా, దానికి ఇట్లా తిప్పి పైకి పెడుతున్నాం. అంటే మనం పట్టుకోవాలి ఇన్వర్టెడ్ కోన్ని, ఇట్లా పట్టుకుంటూనే ఉంటుంది. సో కంటైనర్ ఇన్వర్టెడ్ కోన్ హ్యాస్ హైట్ వచ్చేసి 8 meters. మనకు అన్ని ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాడు. డైమెన్షన్స్ అయితే ఫస్ట్ ఇక్కడ మనం రాసుకుందాం. హైట్ ఈస్ 8 meters అండ్ రేడియస్ ఈస్ 6 meters. ఓకే, ఫస్ట్ ఇక్కడ రాసుకుందాము. రేడియస్ అనేది 6 meters అని ఇచ్చాడు. నెక్స్ట్ హైట్ అనేది 8 meters అని ఇచ్చాడు. ఓకే, సూపర్. ఇంకా మనకు కావాల్సింది ఏముంది, ఇంత మంచిగా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఓకే ఎట్ ద టాప్ అన్నాడు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 m³/minute. అంటే వాటర్ ఫిల్ అవుతుంది అంటే ఆలోచించండి, మీరే ఆలోచించండి. మనకి ఓకే ఇవన్నీ డైమెన్షన్స్ ఇచ్చాడు, వాటర్ ఫిల్ అవుతుందంట. వాటర్ ఫిల్ అయ్యేది ఏంటి అంటే 2 m³/minute. అంటే ఇది ఏంటిది మరి, సైడ్దా అంటే చేంజ్ ఇన్ సైడా, లేకపోతే చేంజ్ ఇన్ 2 m³/minute అన్నాడు. ఓకేనా, ఆలోచించండి. చేంజ్ ఇన్ సైడా, చేంజ్ ఇన్ ఏరియానా, చేంజ్ ఇన్ వాల్యూమా? చేంజ్ ఇన్ వాల్యూమ్ కదా. సో ఇది dv అన్నమాట. ఒకసారి ఇచ్చిన డాటా మొత్తం ఫస్ట్ మనం రాసుకుందాం. గివెన్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఏంటిది, అది r అనుకుందాం. గివెన్ రేడియస్ ఆఫ్ ద కోన్ r ఈజ్ ఈక్వల్ టు 6 meters అండ్ హైట్ ఆఫ్ ద కోన్ h ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8 meters అని ఇచ్చాడు. ఓకేనా, h ఈజ్ ఈక్వల్ టు 8 meters అండ్ ఇంకొకటి కూడా ఇచ్చాడు కదా ఆల్సో dv కదా, ఇది ఆల్సో dv ఈజ్ ఈక్వల్ టు 2 m³/minute అని కూడా ఇచ్చాడు. ఓకేనా, dv ఈజ్ ఈక్వల్ టు 2 m³/minute అని ఇచ్చాడు. హౌ ఫాస్ట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద వాటర్ చేంజింగ్ వెన్ ద వాటర్ లెవెల్ ఈస్ 4 meters అన్నాడు. ఆలోచించండి, హౌ ఫాస్ట్ ద హైట్ అర్థమవుతుందా? అంటే మనల్ని అడుగుతుంది ఏంటిది అంటే dh ఎంత. ఇక్కడ మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. హౌ ఫాస్ట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద వాటర్ ఈస్ చేంజింగ్ అంటే హైట్ ఎలా చేంజ్ అవుతుంది, dh ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ ద వాటర్ లెవెల్ ఈస్ 4 meters అంటే మనకు వాటర్ లెవెల్ అంటే హైట్ అనమాట. ఇక్కడ ఇది ఆలోచించండి, వాటర్ లెవెల్ అనేది 4 meters అంటే ఇక్కడనే కదా మనకు వాటర్, ఇక్కడ 4 meters ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా. సో వాటర్ లెవెల్ అనేది ఎగ్జాక్ట్గా 4 meters. ఇదంతా వాటర్ నిండిపోయే ఉంది దీనిలో. ఇప్పుడు వాటర్ నిండిపోయింది 4 meters వరకు. ఓకేనా, సో ఈ 4 meters వరకు వాటర్ నిండిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఎంత మనకు హైట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, dh అనేది ఎంత. సో dh అనేది ఎంత అనేది ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి, అంటే ఫైండ్ అవుట్ చేయాలి. dv అని ఇచ్చాడు. యాక్చువల్గా మనకు కోన్లో వాల్యూమ్ ఏంటో మనకు తెలుసు కదా. వాల్యూమ్ ఆఫ్ కోన్ v ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మనకు 1/3 πr²h. ఓకే, ఇది సింపుల్ 1/3 πr²h. సో ఇది v అనేది ఉంది, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం. కానీ v అనేది మనకి ఇలా 2-3 వేరియబుల్స్లో ఉంటే దేనికని డిఫరెన్షియేషన్ చేస్తాం,
dr అని రాస్తామా, dh అని రాస్తామా? ఒక వేరియబుల్లో ఉండాలి. మనకు ఇక్కడ హైట్ల గురించి మాట్లాడుతున్నాడు, హైట్ అనేది మన వేరియబుల్. సో r అనేది మనకి ఇక్కడ ఉండదు, rని కూడా హైట్లలో మార్చాలి. సో ఆలోచించండి, rని హైట్లలో ఎలా మార్చుకుంటాం? ఓకేనా, దీనికోసం మనం ఏం చేద్దామంటే rని హైట్లలోకి మార్చడానికి ఇక్కడ పక్కకు చిన్నగా సిన్స్ అని పెట్టుకొని, సిన్స్ మనకు రేడియస్కి హైట్కి ఉన్న రిలేషన్ r/h ఈజ్ ఈక్వల్ టు 6/8. అంటే మనం ఏమని రాసుకోవచ్చు, r/h ఈజ్ ఈక్వల్ టు 3/4 అని రాసుకోవచ్చు క్యాన్సిల్ చేస్తే కదా. అంటే మనం r దగ్గర, ఓకేనా, r దగ్గర ఏం రాసుకోవచ్చు, 3h/4 అని రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ r ఈజ్ ఈక్వల్ టు 3h/4. సో ఇది ఇలా మీరు రఫ్లో చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇలా జస్ట్ సిన్స్ అని పెట్టేసి పక్కకు చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ r దగ్గర హెచ్లలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్లలో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. చేసినట్టయితే దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమే కదా మనం చేసేది. సో దట్ ఇంప్లైస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఇంటూ r స్క్వేర్. సో 3h/4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. కొంచెం ఈక్వేషన్ని మళ్ళీ ఒకసారి రాసుకుందాం. v ఈజ్ ఈక్వల్ టు ఎంత అని రాసుకోవచ్చు, ఒక 3 క్యాన్సిల్ అయిపోతే ఇంకొక 3 ఉంటుంది, అంటే 3/16 అంతే కదా. ఇది మనకు స్క్వేర్ అయ్యింది అంటే 16, ఇక్కడ 3తో 3 స్క్వేర్, ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అయిపోయింది, హెచ్ స్క్వేర్ ఉన్నట్టు, ఇక్కడ ఒక హెచ్ అంటే హెచ్ క్యూబ్ ఉన్నట్టు, ఇక్కడ పై ఉంది. సో పై హెచ్ క్యూబ్ అనేది ఇక్కడ మనకు మిగిలింది. కావాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒక 3 అనేది పోయింది, పై అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఒక 3 పైన ఉంది, కింద 4 స్క్వేర్ అంటే 16 ఉంది, హెచ్ స్క్వేర్ ఉంది, ఇది ఒక హెచ్, మొత్తం హెచ్ క్యూబ్. సో వి అనేది ఒక సింగిల్ వేరియబుల్ వచ్చేసిందా మనకు హెచ్ క్యూబ్. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేద్దాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ డివి అనేది ఇచ్చాడు కాబట్టి డిహెచ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. సో దట్ ఇంప్లైస్ డివి ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. డివి ఇది కాన్స్టెంట్, 3π/16 అనేది కాన్స్టెంట్, 3π/16 ఇంటూ మనం చేయాల్సింది హెచ్ క్యూబ్ అంటే 3h² అవుద్ది, 3h². అలాగే ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఏంటిది అన్నట్టు డిహెచ్. మనం డిహెచ్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో డివి అనేది మనకు తెలుసు కదా, వాల్యూస్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేద్దాం. డివి అంటే మనకి 2 అనమాట, ఓకేనా. 2 ఈజ్ ఈక్వల్ టు 3π/16 ఇంటూ 3 ఇంటూ h². అసలు హెచ్ అంటే ఏంటిది, సరే డిహెచ్ అనేది మనకు వస్తుంది, కానీ హెచ్ అంటే ఎంత, మీరు ఫ్లోలో ఒకవేళ h ఈజ్ ఈక్వల్ టు 8 అని ఇది రాసారనుకోండి తప్పు అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకు how fast is the height of the water is changing when water level is 4 meters. సో when water level is 4 meters అన్నాడు, వాటర్ లెవెల్ అనేది మనకి 4 అన్నమాట. సో అది మనకి హైట్. సో సిన్స్ కావాలంటే ఇక్కడ మీరు రాసుకోండి, సిన్స్ వాటర్ లెవెల్ ఈస్ h is equal to 4 meters, దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది అంటే 4 స్క్వేర్ అనేది మనకు వస్తుంది. సో 4 స్క్వేర్ అంటే 16 కదా, క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో మనకి ఏమవుతుంది అంటే డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకు 9π అన్నమాట, కిందికి పంపిస్తే 2/9π అనేది మనకు వస్తుంది. 2/9π హైట్ అంటున్నాం కాబట్టి మరి యూనిట్స్ ఏమవుతాయి, హైట్ అంటే మనకు యూనిట్స్ ఏమవుతాయి, మీటర్ల గురించి అయినా మనం మాట్లాడేది మీటర్/మినిట్, మీటర్ క్యూబ్/మినిట్ అన్నాడు కాబట్టి హైట్ అనేది మీటర్/మినిట్ అవుద్ది, ఓకేనా, మీటర్/మినిట్. దేర్ఫోర్ ఇంకా ఫైనల్గా ఒకసారి మళ్ళీ క్లియర్గా రాసుకుందాం. దేర్ఫోర్ the height of the water changing దేర్ఫోర్ మనకి ద హైట్ ఆఫ్ ద ఏమన్నాడు, హౌ ఫాస్ట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద వాటర్ చేంజింగ్ అన్నాడు కదా. ఇదంతా కాకుండా మన రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, దేర్ఫోర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ హైట్, ఓకేనా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ హైట్ ఈజ్ ఎంత, 2/9π. యూనిట్స్ ఖచ్చితంగా రాయాలి, మీటర్/మినిట్ అన్నమాట, ఓకేనా. ఇది మనకు ఫైనల్గా ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక గన్షాట్ క్వశ్చన్ ఉంది చూడండి, సింపుల్గానే ఉంటుంది, ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా మీకు నీట్గా. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడు, ఏ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ టు ఏ
క్వైట్ లేక్ అంట, ఓకేనా, మంచిగా ప్రశాంతంగా ఉన్న ఒక లేకులో రాయేసాము అంటున్నాడు, ఓకేనా. వేస్తే ఏమైందంట, అండ్ ద రిపిల్స్ మూవ్ ఇన్ సర్కిల్స్, ఓకే కరెక్ట్గానే ఇట్లా సర్కిల్స్ లాగా ఇలా పోతూ ఉంటాయి. ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 cm/s. ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 cm/s అంటే ఇది దేని గురించి అంటున్నాడు, ఏరియా గురించి అయితే అనట్లేదు. అక్కడ సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్స్కి సంబంధించిన ఏరియా గురించి అనట్లేదు, కాబట్టి ఇది రేడియస్ గురించి అంటున్నట్టు. మనకు సర్కిల్స్కి ఏముంటుంది, అయితే ఏరియా ఉంటుంది, లేకపోతే రేడియస్ ఉంటుంది. సో ఇది రేడియస్ అనేది మనకి ఇలా చేంజ్ అవుతుంది అంటున్నాడు. కావాలంటే మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏ స్టోన్ ఇస్ డ్రాప్డ్ ఇంటూ ఏ క్వైట్ లేక్ అండ్ రిపిల్స్ మూవ్ ఇన్ సర్కిల్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 5 cm/s. ఎట్ ద ఇన్స్టాంట్, ఓకేనా, ఇది పక్కకు పెట్టండి. ఎట్ ద ఇన్స్టాంట్ వెన్ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ రిపిల్ ఈజ్ 8 cm, అంటే దాని రేడియస్ అనేది 8 cm ఉన్నప్పుడు హౌ ఫాస్ట్ ఈజ్ ద ఎంక్లోజ్డ్ ఏరియా ఇంక్రీజింగ్. అర్థమవుతుందా, అంటే మనల్ని మనకు ఏరియా అంటే డిఏ ఎంత అని అడుగుతున్నాడు, ఓకేనా. డిఆర్ అనేది ఇచ్చాడు, డిఏ అడుగుతున్నాడు, సింపుల్. ఆర్ కూడా ఇచ్చాడు కదా. సో వీటన్నిటిని రాసుకుందాం. ఒకసారి మనం డయాగ్రామ్ కూడా వేసుకుందాం ఇలాంటి క్వశ్చన్కి. సో మనకి ఇక్కడ ఇలా ఉంటాయంట, ఓకేనా. సో ఇలా మనకి ఇలా మూవ్ అవుతాయి కదా, లోపల కూడా ఇంకొకటి గీద్దాం, ఓకేనా. ఇలా మూవ్ అవుతాయి, ఇంకొకటి గీస్తే మళ్ళీ గుండ్రగా వస్తుందో రాదు. సో ఇప్పుడు మనకు ఈ రేడియస్, ఓకేనా, ఇలా మూవ్ అవుతున్నాయి కదా, దీన్ని వచ్చేసి మనం రేడియస్ అనుకుందాము, ఓకేనా. అలా ఉందన్నమాట. సో అలా మూవ్ అవుతున్నాయి మనకి సర్కిల్స్. గివెన్ ఏమేమి ఇచ్చాడో రాసుకుందాం. గివెన్ రేడియస్ అనేది ఇచ్చాడు, డిఆర్ కూడా ఇచ్చాడు కదా. గివెన్ r is equal to 8 centimeters, dr is equal to 5 cm/s, ఓకేనా. ఆర్ ఇచ్చాడు, డిఆర్ ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఏ. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు πr² అని రాసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ చేసినట్టయితే డిఏ ఈజ్ ఈక్వల్ టు మనం చేయాల్సింది హౌ ఫాస్ట్ ఈజ్ ద ఎంక్లోజ్డ్ ఏరియా ఇంక్రీజెస్, అంటే చేంజ్ ఇన్ ఏ కావాలి మనకు, చేంజ్ ఇన్ ఏరియా. సో డిఏ ఈజ్ ఈక్వల్ టు మనం 2πr అని రాసుకోవచ్చు. 2πr ఇంటూ డిఆర్ అని కూడా రాయాలిగా పక్క. సో డిఆర్ అనేది ఉంది, ఆర్ కూడా ఉంది, అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో 2 ఇంటూ π అంటే π రాద్దాం, ఆర్ అంటే ఎంత మనకు 8 అని రాద్దాం, నెక్స్ట్ డిఆర్ అంటే ఎంత ఇచ్చాడు 5 అని రాద్దాం. సో సింపుల్గా మనకి 5 2 10 8 80π, ఓకేనా. డిఏ అంటే మనకు స్క్వేర్ సెంటీమీటర్స్లో రావాలి, సెంటీమీటర్స్ గురించే కదా మనకు అనేది. సో cm²/s, సింపుల్ క్వశ్చన్, అర్థమవుతుందా. ఫైనల్గా మనం ఏం రాద్దాం అంటే therefore rate of change in area is 80 cm²/s అన్నమాట. ఇంతే, చూసారా ఎంత సింపుల్ చాప్టర్. నెక్స్ట్ ఇంకొక చాప్టర్లో కలుద్దాం. ఇది మీకు అందరికీ బాగా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా. సింపుల్ 4 మార్క్స్ వస్తాయి దీనిలోంచి, కాబట్టి అసలే వదిలేయద్దు. చూసారా ఎంత సింపుల్ క్వశ్చన్స్. ఇది మీకు ఫిజిక్స్ కూడా బాగా యూజ్ అవుద్ది కదా. సో ఇదన్నమాట. మీరు ఒక్కొక్క బుక్లో చూసుకుంటే ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఏదైనా ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరే. ఓకేనా, రైట్, మరి బాయ్.